అణగారిన అడవి బతుకులకు వేగుచుక్క ఆయన పాట. అడవి బిడ్డని దోచుకుంటున్న దోపిడీదారుల కుట్రల్ని తమదైన భాష యాసలో మన్యం పుత్రులకు తెలియజెప్పింది ఆయన పాట. కాళ్లకు గజ్జెకట్టి కథన రంగంలోకి దూకితే ఒళ్లు పులకించిపోవాల్సిందే. ప్రజా గాయకుడిగా ఉత్తరాంధ్ర యాసలోని మాధుర్యాన్ని ప్రపంచానికి పరిచయం చేశాడు వంగపండు ప్రసాద్. ప్రజా జీవితాన్నే పాటగట్టి తెలుగు జానపద సోయగాల్ని ఎలిగెత్తి ఆలపించి నేటికి 5 దశాబ్దాలు పూర్తయింది. ప్రజల గుండె చప్పుడునే బాణీలుగా పేర్చి విజ్ఞానాన్ని వినోదంతో మిళితం చేసి ఆవేశంతో గొంతు నుంచి బయటకు దూకుతుంది వంగపండు పాట. ఎవరికీ అర్థం కాని భాషలోనో కల్పితంతో కూడిన ఊహాలోకంలో పాట రాయకుండా జనం నోటి నుంచి వచ్చిన పదాలను వారి యాసలోనే పాటలుగా మలిచి ఉత్తరాంధ్ర జనపదానికే మారుపేరుగా నిలిచారు వంగపండు. భూస్వాముల పెత్తందారి పోకడలను, అప్పటి ప్రభుత్వాల దమనకాండను నిరసించి ప్రజల్లో చైతన్యం రగిలించేందుకు పాటకు మించిన ఆయుధం లేదంటారు వంగపండు. బడుగు బలహీన వర్గాల స్థితిగతులను ఎలుగెత్తి చాటుతూ ఆయన గజ్జె కట్టి చిందేస్తూ పాడిన పాట ప్రపంచానికి పరిచయమై 5 దశాబ్దాలు పూర్తి చేసుకుంది. విజయనగరం జిల్లాలోని పెదబొండపల్లిలో 1966లో జన్మించిన వంగపండు శ్రీకాకుళం జిల్లా గిరిజన రైతాంగ భూపోరాటానికి ఆకర్షితుడై విప్లవ గీతాలకు ప్రాణం పోశారు. మన భాష జానపదము, మన యాస జానపదము, మన సోస జానపదము, మన ధ్యాస జానపదము, మన ధ్యాస జానపదము, మనవంతా జానపదము, మనమంతా జానపదము. అయ్యో రయ్యో రయ్యో అప్పల కొండో కొండో రాయోలమ్మో లమ్మ రాముడమ్మ. ప్రజల్లో చైతన్యం రగిల్చేందుకు దేశవ్యాప్తంగా 3000కు పైగా ప్రదర్శనలిచ్చారు వంగపండు ప్రసాదరావు. ఆయన పాటలు ప్రపంచవ్యాప్తంగా 16 భాషల్లోకి తర్జుమా అయ్యాయి. కేవలం ఉత్తరాంధ్ర యాసకే పరిమితమవ్వకుండా తెలంగాణ, రాయలసీమ, కోస్తాంధ్రలోనూ వారి వారి యాసలోనే శ్రమగీతాలను ఆలపించి ఆయా ప్రాంతాల్లో వారసులను తయారు చేశారు వంగపండు. ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇటీవలే ఆయన గీతాల వీడియో సీడీలను విడుదల చేసింది. చదువు లేదని నువ్వు కొలత చెందకు పిల్ల, ఎంత చదువుకున్నా ఎన్ని సోకులు ఉన్నా నిన్ను మించవు పిల్లో నా కూలలు పిల్ల, నిన్ను మించవు పిల్లో నా కూలలు పిల్ల. అర్థమైన ప్రజల్లో పాడి ఆడి తిరిగినటువంటి కాలం 50 సంవత్సరాలు. ఈ 50 సంవత్సరాల్లో మొదటిసారిగా నేను జానపదాన్ని విప్లవీకరించి పాటలు రాయడం అలవాటు చేసుకున్నా. ఫస్ట్ జననాట్య మండలిలో నేను పాటలు పాడుతూ జననాట్య మండలిలో స్థాపకుడిగా ముందుకొచ్చి పాటను ప్రారంభించా. పేద ప్రజల గుండె చప్పుడు జానపదంతోనే ఆవిష్కరించవచ్చని నిరూపించిన వంగపండు పాటకు 50 ఏళ్ల ఉత్సవాన్ని నేడు ఏయూలో ఆంధ్రప్రదేశ్ భాషా సాంస్కృతిక శాఖ నిర్వహిస్తోంది.